5 సంవత్సరాలుగా వరి సాగులో వస్తున్న దుబ్బు కుళ్ళు నివారణ కాక దిగుబడులు సరిగా రాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామం శ్రీ సిహెచ్ రామచంద్రరావు గారు ఐరిస్ సెట్ ప్యాక్ అంటే మొదటి దఫా ఎరువులతో ఐరిస్ అగ్రోమిన్ సాయిల్ 5 కేజీలు, ఐరిస్ ఎండోమైకో 125 గ్రాములు, రెండో దఫా ఎరువులతో ఐరిస్ కాల్బోర్ 5 కేజీలు, ఐరిస్ మెరీనా గోల్డ్ 2 కేజీల 125 గ్రాములు వాడి దుబ్బుగుళ్లకు పాస్పోకాఫ్ 500 ml, ప్లాంటోమైసిన్ 250 గ్రాములు విడిగా భూమిలో చల్లి ఎన్నో సమస్యలను అధిగమించారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీది ఏ ఊరు సార్? అది నారాయణపురం అండి, ఉంగుటూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు రామచంద్రరావు, సిహెచ్ రామచంద్రరావు. సెల్ నెంబర్ 9912186576. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? ఇంచుమించు 24 సంవత్సరాల పాటు చేస్తున్నాం అండి. మీకు లాస్ట్ టైము చేశారు కదా వ్యవసాయ విధానంలో, ఏరిస్ కంపెనీ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయిన తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ రకంగా సెట్ ప్యాకింగ్ విధానంలో వాడమని మీకు చెప్పిన విధానం ఎలా ఉంది, వాడిన తర్వాత రిజల్ట్ ఎలా కనపడింది? అంటే అండి, ప్రతి సంవత్సరం ఊడ్చినప్పుడు మోన చచ్చిపోతూ ఉండేదండి. ప్రతి సంవత్సరం మోన ఊడ్చిన 2-3 రోజులకి తెల్లబడిపోయి చచ్చిపోతూ ఉండేది. నేను చాలా మందిని అడిగాను కానీ దానికి ఏదో కొట్టమన్నారు కానీ అవి కొట్టాం కానీ ఏం పని అవ్వలేదండి. కింద సంవత్సరం కూడా. ఈ సంవత్సరం బయటికి శ్రీను గారును రాజు గారు మామూలుగా జయరాజు గారును వెళ్తుంటే పొలం ఆకుమళ్ళప్పుడు కనబడ్డారు. ఆయన కనబడి మా ఈ వాడితే మా గ్యారంటీ ఇస్తాం మేము, ఇలా పని చేస్తుంది అని చెప్పారు. చెప్తే సర్లే అని అన్నాం. ఊడ్చాక ఆయనకే మీకు ఫోన్ చేసి ఏంటంటే సార్ మీరు అలాగ అన్నారు కదా ఏంటండి అని అంటే ఆయన వచ్చి పలానా మందు వేసుకోమని చెప్పారు. మీరు సెట్ ప్యాకింగ్ విధానంలో వాడారు కదా సార్ ఎరువులు, అవి ఏ మోతాదులో వాడారు, ఏ టైంలో మీరు వాడటం జరిగిందండి? బట్టి ముందు కోటలో బట్టి డిఏపి ఎకరానికి 1 కట్టను, యూరియా అరకట్ట కాడికి వేసామండి. అగ్రోమిన్ సాయిల్ను ఎండోమైకు 2 కలిపి మిక్సింగ్ చేసి మొదటి కోట ఎరువులు ముందు కోటలో జల్లారు. రెండో దఫా ఎరువుల్లో రెండో కోట ఎరువుల్లో ఏం వేసారండి? రెండో కోట ఎరువుల్లోనేమో కాల్బోరును మెరీనా గోల్డ్ను 28 1 కట్టగడికి యూరియా అరకట్టగడికి ఇక్కడ మిక్సింగ్ చేసి వాడామండి. అంతకుముందు మీరు చేసే వ్యవసాయ విధానంలో కాంప్లెక్స్ కానీ యూరియా కానీ ఈ ఎంబోపి గానీ ఎన్ని బస్తాలు వాడారండి ఎకరానికి? ఎకరానికి పట్టుకి 2 కట్టల కాడికి వేసేవాళ్ళం అండి. మొత్తం ఓవరాల్ గా ఎకరానికి 1 కోటకి వచ్చి 2 కట్టల కాడికి వేసేవాళ్ళం అండి. ఇప్పుడు మట్టికి కట్టన్నర కాడికి వేసామండి. తగ్గించారు, అరకట్ట తగ్గించారు. ముందు 2 కోటలు అరకట్ట కాడికి తగ్గించామండి. తగ్గించిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఈ సెట్ ప్యాకింగ్ లో పెట్టుకున్నారు. ఖర్చు కూడా తగ్గింది. ఆ బస్తాల ఖర్చు దీంట్లో పెట్టుకున్నారు, ఖర్చు కూడా తగ్గింది. తగ్గిన తర్వాత మీకు చేను కూడా హెల్దీగా ఉంది. వాడిన దానికి వాడని దానికి మీరు పక్క చేనుకి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అది కూడా మీకు తెలిసిన రైతే. దానికి దీనికి మీకు పిలక శాతం గానీ దుబ్బు శాతం గానీ చేను క్వాలిటీ ఎలా వచ్చింది సార్? మాదండి ఏరియా వ్యవస్థ కూడా చాలా బాగుందండి. ఈ సంవత్సరం ఈ మందు ఏరియస్ వాడాక మందులు వాడిన తర్వాత వేరే వ్యవస్థ బాగా డెవలప్ అయింది. ఈ పక్కదాని మీద మాది 32 పిలకలు ఉంటే అది 19 నుంచి 20 పిలకలు అలాగే ఉన్నాయండి. దుబ్బు వ్యవస్థ కూడా మంచి చేను కూడా మంచి బాగుందండి, ఏపుగా బాగుందండి. స్ప్రేయింగ్ కూడా ఏటా 2-3 సార్లు కొట్టేవాళ్ళని ఈ పాటికి అండి. ఒకసారి కొట్టాం ఇప్పటికి. వాడిన తర్వాత సెట్ ప్యాకింగ్ ఒకసారి పడింది స్ప్రేయింగ్. 2 స్ప్రేయింగ్లు ఖర్చు 3 ఎకరాలకి వాడానండి నేను. 40 ఎకరాలు డిమో ఇచ్చారండి. ఉన్న 2 ఎకరాలకు కూడా నేను ఆ మందు వాడాను. సెట్ ప్యాకింగ్ వాడామండి. వాడడం వల్ల ఏమైందంటే చేను వ్యవస్థ కూడా బాగుంది, దుబ్బు బాగుంది, చేను కూడా బాగుందండి. ఏటా సుతలు మాడిపోయి మామూలుగా చేను అదే రకంగా కనపడేది. ఈ సంవత్సరం మట్టికి చేను మట్టికి బాగుందండి. స్ప్రేయింగ్ కూడా ఒకసారి కొట్టామండి. కొట్టామండి. ఎప్పుడు కూడా 3 సార్లు 3 సార్లు అయిపోయింది. ఎందుకంటే అండి ఏదో డ్యామేజ్ కనపడేదండి. ఒరిజినల్ చేను ఎర్రగా ఉండటం, అదే డ్యామేజ్ కనపడటం వల్ల ఏంటంటే స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వచ్చిన దుబ్బు కూడా బాగా హెల్దీగా రావడం ఉంది, బాగుందండి. రావడం పిలకలు బాగా చేయడం, వచ్చింది కూడా గ్రీనిష్ గా ఉండడం బాగుంది. సార్ మీరు ఈ సెట్ ప్యాకింగ్ వాడిన తర్వాత మీరు మీ చేను మొత్తం 3 ఎకరాలకు వాడారు కదా, అబ్జర్వేషన్స్ ఏమేమి పర్టికులర్ గా మీకు అంత ముందు తేడాలో వేరియేషన్స్ కనపడ్డాయి?
ఒక్కో చేను ఒక్కో చోట ఒక ఎకరం బాగోపోవడం అలాంటి ఆ సిచ్యువేషన్ లో మీకు ఏమన్నా ఎదురు అయినాయా? అయిందండి. ఎలా అంటే అండి, ఇప్పుడు నేను 3 ఎకరాలకి ఆగుమడి పోస్తుంటానండి. ఆగుమడి కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక చోట పోయిను మళ్ళీనే మార్చుతుంటాను ఆ పక్క ఈ పక్కనే. అయితే ఏమవుతుందంటే ఆగుమడి ఎప్పుడు కూడా కుసించిపోయేదండి, బాగా కుసించిపోయి పెరిగేది కాదు. ఎంతమంది వేసినా ఈ జింకులు ఈ వాడినా ఏ మందులు వాడినా కుసించిపోయి ఉండేదండి. కానీ ఈ సంవత్సరం మటుకి ఏరీస్ వల్ల ఈ ప్యాకింగ్ వాడాక మటుకి ఆ సెట్ ప్యాకింగ్ వాడే మటుకి పూర్తిగా తేడా కనపడిందండి. అందులోనే అబ్జర్వేషన్ లో పూర్తిగా తేడా కనపడింది. ఈ సంవత్సరం మటుకి పొలంతో పాటు సమానంగాను బాగా పెరుగుదల బాగుందండి. ఆకుమడిని నార్మల్ గా వేసిన చేను వ్యవసాయం రెండు ఒకేలా అది ఎక్కువ బలం తీసుకున్నా సరే సెట్ ప్యాకింగ్ విధానంలో కవర్ అయిందండి. బాగుందండి. ఓకే సార్. మీరు చేలో మేము రెండోసారి విజిట్ కి వచ్చినప్పుడు దుబ్బు పీక్ చూసాం కదండి. పీక్ చూసినప్పుడు మనం 2 దుబ్బులు పీకితే ఒక దుబ్బులో లైట్ గా బ్లాకిష్ వచ్చి అంటే నల్ల రంగు వచ్చిన వేరు కనపడింది. ఆ ప్రాబ్లం మీకు గత 5-6 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నారని చెప్పారు. వాడిన తర్వాత అది దానికి సజెషన్ చేసాం, అది మీకు ఎలా అనిపించింది? వచ్చారండి, మీరు వచ్చి చూసారు కదండి. పక్క పొలంలో మా పొలంలో పీకారు దుబ్బులు. పీకితే వేరు డ్యామేజ్ అయిందని అన్నారు. అప్పుడేమో ఈ ప్లాంటేషన్ పాస్పో క్రాప్ జలం ఇసుకలో కలిపి చేను ఆరగట్టి జలమని చెప్పారు. మేము జల్లాక 10 రోజులకి మటుకి తెల్లరి వేరు వస్తే మంచి బాగుందండి. ఇప్పుడు చేను కూడా మంచి పచ్చగాను బాగుంది. లాస్ట్ టైం ఇదే మేజర్ సమస్య ఎదుర్కొన్నారు, బాగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఏంటంటే 5-6 సంవత్సరాలు బట్టి ఎదుర్కొన్నాను. పాస్పో కాపును ప్లాంటోమైసిన్ వాడడం వల్ల మాకు తెలియదండి, ఇది వాడాలని ఎవరో చెప్పలేదు. చాలా మందిని అడిగాం, ఎవరో చెప్పలేదు. అయితే ఏంటంటే శ్రీను గారును జై గారు చెప్పడం వల్ల మేము ఇది వాడడం జరిగింది. వాడడం వల్ల చేను కూడా బాగుందండి. సార్, మీరు ఏరీస్ ఉత్పత్తులు వాడారు కదా సెట్ ప్యాకింగ్ విధానంలో, మీకు రిజల్ట్ ఎలా అనిపించింది? అవి తోటి రైతు సోదరులకి ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తారు మీరు? సార్, నేను ప్యాకింగ్ వ్యవస్థ వాడానండి, ఏరీస్ ఆగ్రో వాళ్ళే. కానీ చేను మాటి బాగున్నాయి. నేను 6 ఎకరాలు వాడాను. నాతో పాటు పక్కన ఉన్న రైతులు 6 ఎకరాలు వాడారు. వాళ్ళవి కూడా చాలా బాగున్నాయి, చేను బాగుంది అంటున్నారు. దిగుబడి కూడా బాగుంటాయండి. పొలం చేను బాగుంది కాబట్టి దిగుబడి కూడా బాగుంటాయి. కానీ మరి ముఖ్యంగా రైతులకి చెప్పేది ఏంటంటే ఈ ఏరుకుళ్ళు గురించి ముఖ్య సమస్య కాబట్టి రైతులందరికీ 190 మందికి ఏరుకుళ్ళు వ్యవస్థ ఏ సమస్య అండి, పెద్ద సమస్య ఇది. ఆ సమస్య మటుకి ప్లాంటేషన్ ఎకరానికి 1 kg పాస్పోగ్రాఫ్ ఎకరానికి 1/2 లీటరు ఇసుకలో కలిపి చేను ఆరగట్టి జల్లుకుంటే మటుకి మంచి రిజల్ట్ ఉంటుందండి. అది ముఖ్యంగా నేను రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. మీరు నేను చూశాను కాబట్టి ఏరియా వస్తే బాగుంటుంది, చేను బాగుంటుంది. ఈ మట్టికి ముఖ్యంగా వాడండి, ప్రతి రైతు కూడా వాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏరీస్ సమగ్ర పోషక యాజమాన్యం అంటే మొక్కకు కావలసిన సమస్త పోషకాలను జీవన, సేంద్రియ, రసాయనిక పోషకాల రూపంలో మొక్కకు అందించటమే. ఈ విధంగా చేస్తే ఎన్పీకే ఎరువుల మోతాదు తగ్గించి భూసారం కోల్పోకుండా కాపాడుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించండి, ఎన్పీకే ఎరువుల వాడకాన్ని తగ్గించండి.